ఆమ్లెట్ ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తారు. టేస్ట్ కూడా అంతే ఉంటుంది కదా, డిఫరెంట్‌గా. సో, ఇలా ఒక్కసారి నా స్టైల్‌లో ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉంటుంది. ఒక బౌల్ తీసుకొని అందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, సన్నగా చాప్ చేసుకున్న టమాటో వేసి ఇందులోనే కొంచెం అంత అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్ట్, పసుపు, కారం, కొంచెం ధనియాల పొడి వేసి అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. ముందు ఎగ్స్ వేసి మనం ఈ పసుపు, కారం వేస్తే గడ్డలు ఉంటుంది కదా, సో అలా కాకుండా ఇలా ఫస్ట్ ఆనియన్లో వేసి కలుపుకున్న తర్వాత ఎగ్స్ బీట్ చేసి వేసుకోండి. టేస్ట్ అయితే ఇలా బాగుంటుంది. మళ్ళీ గడ్డలు అనేది మనకి ఫామ్ అవ్వవు. సో ఇవన్నీ వేసిన తర్వాత లంప్స్ లేకుండా అంతగా ఇలా చక్కగా బీట్ చేస్తూ కలుపుకోండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని అంతా కలిసేలాగా ఇంకో 5 మినిట్స్ అయితే బీట్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ని ఇందులో వేయండి. వేసి ఒక మూత పెట్టి ఒక 5 to 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. అప్పుడు మంచిగా మనకు లోపల వరకు మంచిగా కుక్ అవుతుంది. ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా సెకండ్ వైపుకి కూడా ఫ్లిప్ చేసుకోండి. అంతే, టేస్టీగా సింపుల్గా రెడీ అయిపోతుంది.